వెల్కమ్ ఆర్ఎల్ హెరో వరల్డ్. ఈ రోజు వచ్చేసి మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ. సో జగన్నాథ్ గట్ అండి, కర్నూలు దగ్గర ఉంటుంది. మనకు జగన్నాథ్ గట్ పైకి వెళ్ళిపోదాం ఇప్పుడు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంట్రెన్స్ అండి, ఇది మనకు ఎంట్రెన్స్ పాయింట్ ఈ విధంగా ఉంటుంది. మొత్తం కూడా పైకి వెళ్ళిపోదాము. సో ఎలా ఉంటుందో నేనైతే ఇంతకుముందు ఒకసారి నైట్ టైం వెళ్ళాను. ఇది 2 times అనమాట, అంటే రెండో పారి వెళ్తున్నాను. ఇంతకుముందు ఒకసారి రాత్రిపూట వెళ్ళాను, అంటే శివరాత్రి అప్పుడు అనుకుంటా 2012లోనో 2011లో వెళ్ళాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా అయితే వెళ్ళలేదు. చాలా అభివృద్ధి చెందింది. సో అప్పుడు ఈ విధంగా ఉండేది కాదు, ఘాట్ రోడ్ ఉండేది. సో ఇప్పుడు చాలా అద్భుతంగా రూట్ వేసేసారనమాట మనకు. సో పైకి ఎక్కేందుకు మొత్తం కూడా కొండపైకి ఎక్కిపోవాలండి. కొండపైకి వెళ్ళిపోయిన తర్వాత చూద్దాం. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. నంది ఇక్కడ మనకు చూసినాం కదా, మనకు ఎంట్రెన్స్ లో ఈ విధంగా ఉంటుంది. 2 రూట్లు కూడా ఒకే చోట అటాచ్ అవుతాయి. సో కర్నూలులో ఉండే వ్యూ పాయింట్ అండి ఇది మనకు. సో నంది వ్యూ పాయింట్ చూస్తున్నాం మనము, అంటే శివయ్య టెంపుల్ అన్నమాట. మీరు ఎంతమంది విజిట్ చేశారు ఈ పాయింట్ అని మాకు కామెంట్ చేయండి గైస్. హలో వరల్డ్, వెల్కమ్ టు కర్నూలు. ఇది మన సొంత జిల్లా అండి. ఇక్కడ మన కూడా ఆపేతోడే లేడు. సో మనకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తున్నాడు కదా, శ్రీ ఆంజనేయ స్వామి వారు. చాలా అద్భుతమైన ప్రదేశం అండి మనకు. జగన్నాథ్ గట్ అంటారు ఈ ప్రదేశాన్ని. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, శ్రీ ఆంజనేయ స్వామి వారి మొత్తం విగ్రహం కూడా మనకు ఇక్కడ నుంచి కర్నూలు మొత్తం సిటీ మొత్తం కూడా కనిపిస్తుంది. అలాగే వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంతమంది మీరు ఈ ప్రదేశాన్ని చూసారో మనకు కామెంట్ చేయండి. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందుగా శ్రీ స్వామివారిని దర్శించుకుందామండి. సో ప్రతి ఒక్కరు కూడా శ్రీ స్వామివారిని దర్శించుకున్న తర్వాతనే ఇక్కడికి నేచర్ చూడండి. తోక భాగాన్ని కూడా మనకు నెర్రలు కొట్టేసాయి కదా మొత్తం కూడా. సుమారుగా అంటే నాకు తెలిసి నేను 2010 నుంచి చూస్తున్నా, అంటే విగ్రహాన్ని 2010లో ఒక మొత్తం కూడా వైట్ కలర్లో ఉండే స్వామివారు. ఇప్పుడు వచ్చేసి మనకు రంగులు చేంజ్ చేశారు, అంటే కలర్స్ కొట్టారు అన్నమాట. ఇక్కడ చిన్న వేలుకు చూడండి, చిట్కన్ వేలు అంటారు కదా, చిట్కన్ వేలుకు కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అంటే స్వామివారి విగ్రహము పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. స్వామివారిని అభివృద్ధి పరిచిన వారిని ఇంకా నిర్మాణం బాగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే స్వామివారికి అలా జరిగితే చాలా ఇష్యూ కదా. కర్నూలు జిల్లా మొత్తం కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండాలి అంటే స్వామివారు చాలా అద్భుతంగా ఉండాలి. అంటే ఇలాంటి నెర్రలు అనేటివి ఎప్పటికప్పుడే తొలగించేయాలి. చూశారు కదా, ముందు నుంచి కూడా చూపిస్తా ఒకసారి మీకోసము. సో ముందు నుంచి వచ్చేసి మనకు ముందు భాగంలో చాలా అంత డ్యామేజ్ అయితే కనిపించలేదు నాకు. కానీ ఇక్కడ చూడండి, అరిచేతి పైన ఇక్కడ ఓం అని రాశారు స్వామివారి అరిచేతి పైన. సో ఇలా ఉంటుంది విగ్రహము, చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి వచ్చి చూడండి అబ్బా. కర్నూలుకి వచ్చిన వాళ్ళు జగన్నాథ్ గట్ పైకి వెళ్ళండి. కానీ ఫెస్టివల్ సందర్భంగా మీరు ఫెస్టివల్స్లో ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఏ రోజు వెళ్తే బాగుంటుంది అంటే శివరాత్రి రోజు లేదా కార్తీక మాసంలో కడ సోమవారం రోజు. చాలా అద్భుతంగా జరుగుతుంది. నైట్ ఒక వేరే లెవెల్లో ఉంటుంది. ఇక్కడ మనకు ఇక్కడ స్వామివారి పాదాలకు కూడా చాలా డ్యామేజ్ జరిగిపోయింది. ఎన్ని సంవత్సరాలు నాకైతే తెలియదు, కానీ స్వామివారికి కలర్ కొట్టేసి సో మొత్తం కూడా స్పాయిల్ అయిపోతుందండి. ఇంకొకసారి కలర్ కొట్టేసి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అయినా సరే స్వామివారికి రంగుని వేరే కలర్లు లేదా ఏదైనా సున్నం కలర్ లాంటిది, వార్నిష్ లాంటిది పూసేస్తే కూడా బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే అంతలా డ్యామేజ్ అయితే చాలా ఇబ్బంది కదా. ఇక్కడ చూస్తున్నాము కదా, ఇక్కడ నుండి స్వామివారి మొత్తం రూపం కూడా, అంటే స్వామివారి అనుగ్రహం మొత్తం కూడా మనకు కర్నూలు జిల్లా మొత్తం ఉండాలనేసి మన కర్నూలు జిల్లా చూడండి ఎలా కనిపిస్తుందో. సో ఇలా ఉంటుంది అన్నమాట. మరొకసారి చూసారా, మనకు జిల్లా మొత్తం కూడా ఈ విధంగా కనిపిస్తే, జిల్లా మొత్తం కూడా ఈ విధంగా కనిపిస్తే స్వామివారి విగ్రహము ఈ విధంగా ఉంటుంది. అంటే స్వామివారి విగ్రహం ఈ విధంగా ఉంటుంది, జిల్లా మొత్తం కూడా మనకు ఈ విధంగా ఉంటుంది. ఓకే డన్. లాంగ్లో కనిపిస్తుంది చూడండి మనకు, అది మొత్తం కూడా తుంగభద్ర అండి. మనకు తుంగభద్ర ఆ విధంగా నల్లమల్ల అడవులలోకి ప్రవహిస్తూ వెళ్ళిపోతుంది. మనం చూస్తున్నాం కదా, చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట మనకు. అలాగే నేషనల్ హైవే 44 అండి మనకు అనంతపురానికి, అలాగే బెంగళూరుకి కూడా మనకు, అలాగే మనకు కన్యాకుమారి వరకు కూడా నేషనల్ హైవే 44 ఉంటుంది మనకు. ఈ వ్యూ పాయింట్ అనేది మనకు ఇక్కడ నుండి చూసి ఇలా ఉంటుందండి. మనము చూసి చాలా అద్భుతమైన ప్రదేశాలను చూడవచ్చు. మనకి ఇక్కడ డెమో ట్రైన్ ట్రావెల్ చేస్తుంది కదా, సో ఎంత బాగుంది చూడండి. మనకు డెమో అంటారు దానిని. చాలా వేగంగా వెళ్తుంది, కానీ మనకు చాలా స్లోగా వెళ్తున్నట్టు కనిపిస్తుంది కదా. మనకు అటు సైడ్ నుండి కొండ నుంచి మనకు ఇటు సైడ్కి ఎంతసేపటికి వస్తుందో చూద్దాము. ఇక్కడికి డెమో ట్రైన్ అంటారండి దానిని. చాలా వేగంగా వెళ్తుంది. అలాగే మనకు కర్నూలు నుంచి ఇప్పుడు నంద్యాలకి
ట్రావెల్ చేస్తుంటుంది అనుకుంటా, లేదంటే కర్నూలు నుంచి గుంతకల్కి ట్రావెల్ చేసే డెమో ట్రైన్ అండి అది మనకు. సో కొండ దాటి రావడానికి దానికి మినిమం 30 సెకండ్స్ టైం పడుతుంది అనుకుంటున్నా. అంటే 30 సెకండ్స్ అంటే చాలా మనకు అనిపించవచ్చు 30 సెకండ్స్ అంటే కొండ చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ మనకు. సో వెళ్ళింది కదా, ఇప్పుడు బయటకు వెళ్ళిపోయింది. అంటే పుట్టలో నుంచి పాము బయటకు వచ్చినట్టు వస్తుంది కదా, అది చాలా చిన్నగా ఉంటుంది. మొత్తం కూడా ఎన్ని పెట్టెలు ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 మొత్తం కూడా 7 పెట్టెలు ఉంటాయి. అంటే 2 ఇంజన్లు ఉంటాయి అంతే. 7 పెట్టెలు మాత్రమే. చిన్న ఒక ప్యాసింజర్ ట్రైన్ మాదిరి. అంటే టికెట్ తీసుకోండి తప్పనిసరిగా, ఎందుకంటే చాలామంది డెమోలో ట్రావెల్ చేసేవాళ్ళు టికెట్ తీసుకోవాలన్నమాట ఇక్కడ. అది గుర్తుపెట్టుకోండి గైస్. చూస్తున్నారు కదా ఇప్పుడు రూపాల సంగమేశ్వర స్వామి గుడి అండి. లోపలికి అయితే మొబైల్స్ అలో లేవు, సో లోపలికి తీసుకెళ్ళట్లేదు. ఇక్కడనే ఎండ్ చేస్తున్న వీడియోని లోపల దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత చూపిస్తాను, అంటే వివరిస్తాను టెంపుల్ ఎలా ఉంటుంది. అంటే లోపల వరకు అంటే గర్భగుడిలోకి తీసుకెళ్ళకూడదు, బయట వరకు మాత్రమే అలో చేస్తారనమాట. చాలా పురాతనమైన కట్టడాల్లో ఈ కట్టడం కూడా ఒకటండి. మనకు దేవాలయం వచ్చేసి శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి దేవస్థానం, జగన్నాథ్ గట్టు, దిన్నెదేవరపాడు గ్రామం, కర్నూలు జిల్లా అండి మనకు ఇక్కడ. సో ఈ విధంగా ఉంటుంది టెంపుల్ వచ్చేసి. మనము రౌండ్ ట్రిప్ ఒకసారి వేసేసి వద్దాము, అంటే గుడి చుట్టూరా ఒకసారి చూపిస్తాను మీకోసము. ఇక్కడ చిన్న పిల్లలు చూడండి ఎంత ముద్దుగా పడుకునే. ఇక్కడ ఎంట్రెన్స్ అండి, లోపలికి వెళ్ళే ఎంట్రెన్స్ మనకు ఈ మెట్ల మార్గం ధర పైకి వెళ్ళాలి. సో సాంప్రదాయంగానే వస్తువులు ధరించండి. సో అద్భుతంగా ఉంటుంది. మనకు పురాతనమైన కట్టడాలే అబ్బా, అంత అద్భుతంగా ఉంటాయి. మనకు కనిపిస్తుంది కదా, ఎక్కడ కూడా సిమెంట్ అనేది వాడలేదు. అప్పట్లో ఎంత అద్భుతంగా నిర్మించారో చూడండి. మనం ఇక్కడ శ్రీ గర్భగుడిలో నుంచి, అంటే శ్రీ స్వామివారి గర్భగుడిలో నుంచి మనం లెఫ్ట్ సైడ్ ఉండే వ్యూ పాయింట్ అండి మనకి ఇది. అంటే గర్భగుడిలోకి వెళ్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది మనకి ఇక్కడ. సో బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. మనం స్టే చేయడానికి కూడా ఇక్కడ అవకాశం ఉందండి. స్టే చేయడానికి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మనకు. చెప్పాను కదా, శివరాత్రికి భోజనాలు జరుగుతాయి ఇక్కడ, బాగా అద్భుతంగా జరుగుతుంది, వైభవంగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఈ విగ్రహం ఎవరిదో తెలియదు కానీ చాలా అద్భుతంగా చెక్కారు. సో బ్యాక్గ్రౌండ్లో మనకు వెనక సైడ్లో ఉన్న వ్యూ పాయింట్ ఈ విధంగా ఉంటుంది. అలాగే మొత్తం కూడా మనం గుళ్ళో నుంచి మనకు రైట్ సైడ్లో ఉండే వ్యూ పాయింట్ అండి ఇలా ఉంటుంది మొత్తం మనకు. సో మనకు ముఖద్వారం చూపించలేదు అనుకుంటా కదా. సో ముఖద్వారం చూడండి మనకు చాలా చిన్నగా ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది కదా, అదేంటి ముఖద్వారము. నేను చెప్పాను కదా ఇందాక లోపల నుంచి ఎలా వెళ్ళాలి. సో అటు నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇటు నుంచి బయటకు వెళ్ళిపోవాలి, అంటే ఈ గేట్ల ద్వారా బయటకు వెళ్ళేసి వచ్చేయాలి. సో ఇలా ఉంటుందండి మొత్తం కూడా. మనకు జోగులాంబ, గద్వాల జిల్లా జోగులాంబ చూసారా. సో జోగులాంబ అమ్మవారి టెంపుల్ ఏ విధంగా ఉంటుందో అక్కడ కట్టడాలు కూడా అదే మాదిరిగానే ఇక్కడ కూడా ఈ కట్టడం అలాగే ఉంది. అంటే అక్కడ ఉన్న ఒకే శైలిలోనే నిర్మించారు ఇక్కడ ఉన్న గుడిని కూడా. అంటే అంత అద్భుతంగా ఉంది. జోగులాంబ అమ్మవారి గుడి దగ్గర ఎలా ఉంటే సో అలాగే ఉంది ఇక్కడ కూడా. ఓకే, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న నాగదేవత విగ్రహం అండి. అలాగే మనకు ఇక్కడికి వెళ్ళేస్తే లోపల మనకు శక్తి పీఠాలు అంటారు కదా, నవగ్రహాలు కూడా ఉంటాయి మనకు. సో నాగదేవత ఉంటుంది, అలాగే నవగ్రహాలు కూడా లోపల ఉంటాయి మనకు. లోపల ఎంట్రెన్స్ ఉందండి, లోపల తిరగాలనుకునేవారు. సో చాలా గార్డెన్ బాగుంటుంది, పార్కు, అందమైన ప్రదేశం కూడా మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇలా ఉంటుంది అన్నమాట గుడి మొత్తం కూడా. చూశారు కదా, కర్నూలులో శ్రీ జగన్నాథ్ గట్టు ఆంజనేయ స్వామి వారి విగ్రహము, అలాగే కర్నూలు వ్యూ పాయింట్ ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఫ్రెండ్ మాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ లవ్ యూ ఆల్. జై హింద్.